క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రియ దేవుని సేవకునిగా మరొక పర్యాయం మీతో కలిసి దేవుని మాటలు వినిపించటానికి, ప్రభుని గణపరచటానికి దేవుడు అనుకూలపరిచి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో మనము పరిశుద్ధాత్మని సహాయం ద్వారా విందాము. దేవుని పని కొరకు, దేవుని యొక్క కార్యక్రమాల కొరకు విశ్వాసులుగా మనము ఎన్నో శ్రమపడి ఖర్చు పెట్టి చేయవలసిన అవసరత ఉంది. సేవ, సంఘ అభివృద్ధి విశ్వాసి మీద మాత్రమే ఆధారపడి ఉందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కార్యాలను నువ్వెంత ఆసక్తితో, ఎంత శ్రద్ధగా, ఎంత బాధ్యతగా చేస్తావో మన జీవితాలు దేవుని సన్నిధిలో కూడా అంతే బలముగా ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పటానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి పనికి తగిన వారిని ఎన్నిక చేసుకుంటాడు. అలా ఎన్నిక చేసుకున్నప్పుడు మనకు కొన్ని పర్యాలు అనిపిస్తుంది. ఇంత చిన్న స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎలాగా ఈ కార్యక్రమాలు ఎన్నిక చేసుకున్నాడని కొన్ని పర్యాలు సందేశిస్తాం, అనుమానిస్తాం. కానీ దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు మనకంటే గొప్పవి, ఉన్నతమైనవనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియులరా, మహాభక్తుడు, గొప్ప మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక భక్తుడు ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలనే తపన యవన ప్రాయములో దేవుడు డేవిడ్ లివింగ్స్టన్ గారికి అనుగ్రహించారు. చాలామంది ఆ దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి భయపడ్డారు. ఎందుకంటే నరమాంస భక్షకులు ఉండే ప్రదేశం. అటువంటి స్థలంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించాలనే తపన డేవిడ్ లివింగ్స్టన్కి దేవుడు అనుగ్రహించాడు. ఆ మిషనరీ భక్తిని వలనే నేటి ఆఫ్రికా ఖండము దైవికంగా మార్చబడిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. గొప్ప పరిచర్య చేశారు, ప్రాణాలకు తెగించి. మనుషులను చంపుకు తినేవారు దేవుని వాక్యాన్ని అంగీకరించి సువార్థికులుగా మారి గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తూ ఉన్నారంటే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి చేసిన సేవే. ఒక దేశము, ఒక చీకటి ఖండాన్ని, ఒక ఆఫ్రికా దేశాన్ని దేవుని సువార్తతో వెలిగించిన మహనీయుడు డేవిడ్ లివింగ్స్టన్. ఎన్నైనా చెప్పొచ్చు ఆయన గురించి. అయితే ప్రభునందు ప్రియులరా, మిషనరీగా వెళుతున్న ఆ తొలి సమయంలో స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక సహోదరి తను ఎంతో కాలం నుండి దాచిపెట్టిన 30 పౌండ్లు డబ్బులు, అంటే నేటి కాలంలో 2500 రూపాయలు, ఆ కానుక తీసుకుని వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ గారికి ఇచ్చిందట. చాలా చిన్న కానుక, చాలా చిన్నది. అంత గొప్ప పెద్ద పరిచర్యలో అది ఏమాత్రము. అయితే డేవిడ్ లివింగ్స్టన్ గారు దాన్ని తీసుకున్నారు. అయితే ఆ తల్లి చెప్తుంది, ఆఫ్రికా ఖండములో తిరుగుతున్నప్పుడు నీకు దారి చూపటానికి, ప్రమాదం వచ్చినప్పుడు సహాయపడుటకు ఎవరో ఒకరు నీకు తోడుగా ఉండాలి. నేను ఇచ్చే చిన్న కానుక ద్వారా ఒక సహాయకుని పెట్టుకో కొంతకాలం అని ఆ సహోదరి సలహా ఇచ్చి ఆ కానుక చేతిలో పెట్టిందట. ముందు చూపు కలిగిన ఆ తల్లి సలహాను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పి ఆఫ్రికా దేశమునకు డేవిడ్ లివింగ్స్టన్ గారు వెళ్ళిపోయారు. తర్వాత ఆ కానుకతో ఆ తల్లి చెప్పినట్లుగా తనకు తోడుగా ఉండటానికి ఒక సహాయకుని, ఒక పనివాడిని లివింగ్స్టన్ గారు పెట్టుకున్నారు. ఒకరోజు అడవి ప్రాంతంలో లివింగ్స్టన్ గారు తనతో పాటు ఉన్న ఆ వ్యక్తి ఇద్దరు కలిసి వెళుతూ ఉంటే ఒక సింహం డేవిడ్ లివింగ్స్టన్ గారి మీద విరుచుకుపడింది. ఆయన మీద పడి ఆయన చంపుచుండగా తన కూడా ఉన్న వ్యక్తి ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు. వెంటనే తను ఏర్పరచుకున్న వ్యక్తి ఆ రోజు ఆ సింహపు బారి నుండి లివింగ్స్టన్ గారిని రక్షించారట. ప్రభునందు ప్రియులారా, ఆ చిన్న కానుకే కానీ ఎంతో గొప్ప పని చేస్తుంది.
ఒక గొప్ప సేవకుడి ప్రాణాలు పోకుండా కాపాడింది. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశంలో సజీవుడిగా ఉండి ఎంతో కాలం పరిచర్య చేయటానికి ఆ తల్లి చేసిన ఆ చిన్న కానుక. ప్రియమైన వారలారా, నిజమైన దేవజనులను ప్రేమించండి, వారికి ఆతిథ్యం ఇవ్వండి, మీరు కలిగి ఉన్న ఆశీర్వాదాలలో వారికి ప్రథమ ఫలం ఇవ్వండి. గొప్ప ఆశీర్వాదాన్ని మరువకవద్దు. ఒకవేళ నీ చేతిలో ఎక్కువ డబ్బు లేకపోవచ్చు, నీ ఇంటిలో దైవజనునికి ఇచ్చుటకు చాలినంత డబ్బు లేకపోవచ్చు, కానీ ఉన్నదానిలో నువ్వు త్యాగంతో ఎంత ఇవ్వగలవు అంత ఇవ్వు. బైబిల్ సెలవిస్తుంది, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే వారు దేవదూతలకు ఆతిథ్యము చేశారు. నిజమే కదా. ఆతిథ్యము, దైవ సేవకునితో సహవాసము ఎంతో గొప్ప ధన్యత. చూడండి, ఏలియా ప్రవక్త గారు నివసించిన ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రవక్తను ధనవంతుని ఇంటికో రాజుల కోటలోకో పంపించలేదు, కానీ ఒక పేద విధవరాలి ఇంటికి పంపించారు. మనం గమనిస్తే దేవుడు తన ప్రవక్తను పోషించుటకు ఒక విధవరాలికి సెలవిచ్చారు. దేవుడు ఏలియాను ఎంతో ప్రేమించును, విధవరాలిని కూడా అంతే ప్రేమించును. కనుక ఏ అండాలైన విధవరాలిని తన కుమారుని కరువులో అల్లాడిపోకుండా కాపాడుటకు దేవుడు ఆ ప్రవక్తను ఆ విధవరాలింటికి పంపించారు. ఆమె తినడానికి కూడా లేని పరిస్థితుల్లో మొదటి రొట్టె ప్రవక్తకి ఇచ్చి దేవుడు మహింపరిచింది. అందుచేత దేశమంతా కరువు ఉన్నప్పటికీ ఆ విధవరాలి ఇంటిలో కరువు లేకుండా దేవుడు చేశాడు. కనుక దేవుని సేవకులకు కానుకిచ్చుట్లో ఎప్పుడూ వెనకంజ వేయద్దు. నీ ఇంటికి వచ్చే దైవజనులకు ఆతిథ్యం ఇవి. స్వార్థ పరిచర్య అభివృద్ధి కొరకు చేయూతను అందించుట ఎంతో గొప్ప ఆశీర్వాదం. సేవకునికి త్యాగపూరితంగా ఇచ్చిన కానుక ప్రభునందు ప్రియులారా దేవుని సువార్తను పెంచే ఘనమైన కార్యము. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ఇంటిలోనికి ఏ కొదువ లేకుండా నిమిత్తము నీవు కలిగి ఉన్న దానిలో మొదటి ఫలము దేవుని పేరట దేవుని పరిచర్యకి ఇచ్చినచో తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన మాట 41-42 వచనాలు, ప్రవక్త అని చెప్పి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడు తప్పక ప్రవక్త ఫలము పొందుకొనును అని. కనుక ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మాటలు వింటూ ఉన్నాం. నీ జీవితము, నీ కష్టార్జితము, నీవు చేస్తున్న పనులు ప్రభు సేవ కొరకు ఉపయోగపడితే, సంఘక్షేమం కొరకు ఉపయోగపడితే, దైవ సేవకుని పరిచర్య కొరకు, సువార్త ప్రకటించడం కొరకు ఉపయోగపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. తన రాజ్య విస్తరణలో తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇచ్చి నీ ద్వారా తన మహిమను దేవుడు హెచ్చించుకుంటాడు. అలా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రతికూలమైనటువంటి, దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని, దేవునికి అనుకూలమైన ప్రతి కార్యమును దేవుడు నీలో జరిపిస్తాడు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. గొప్ప తండ్రి, నీకే వందనాలు. ఈ రీతిగా నీ మాటలు వినటానికి, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన దానికే మీకు వందనాలు. ప్రతి కుటుంబాలను మీరు దీవించండి. నీ రాజ్య విస్తరణ కొరకు, సంఘక్షేమం కొరకు ప్రతి కుటుంబము నాయన ఘనముగా వాడబడటానికి, నీ సేవలో ప్రభా ఘనముగా పనిచేయటానికి సంఘ కుటుంబాలను దీవించండి. వారి చదువు, వారి ఉద్యోగాలు, వారి కష్టార్జితం, వారి జీవనోపాధి, వారి తింటున్న ఆహారము సమస్తము ప్రభా నిన్ను మహిమపరిచే రీతిగా ఉండటకు కృపదాయించండి. సంఘ పరిచర్యలను, సంఘ సేవకులను, సంఘ కుటుంబాలను దీవించి బలపరిచి సమస్తమైన విషయాలలో నీకు మహిమకరంగా ఉండటకు కృపదాయించండి. నా ఆరోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టండి నాయన, స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యంనిచ్చి నీ ప్రేమ, నీ సమాధానము నాయన, నీ గొప్ప ప్రేమతో సంఘ కుటుంబాలను, సంఘ పరిచర్యలను ఆశీర్వదించమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడనే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, సంఘ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.